ఫ్యామిలీ మెంబర్స్ తో కలకల్లాడిన బిగ్ బాస్ స్టేజ్ పైకి గురువుగా నాగబాబు. నిష్పక్షపాత వైఖరితో దివ్య తాతగారి ఒపీనియన్. తనుజ నీకు కళ్ళు నెత్తికెక్కాయా, పద్ధతి మార్చుకో అని హెచ్చరించిన నాగ్ సార్. హాయ్ హలో నమస్తే, నేను మెసేజ్ పట్టాకి చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు రాత్రి అంటే శనివారం రాత్రి మనం చూడబోయే ఎపిసోడ్ అప్డేట్స్ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తో స్టేజ్ కలకల్లాడిపోయిందండి బిగ్ బాస్ స్టేజ్. అవునండి, బిగ్ బాస్ స్టేజ్ పైకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మొత్తం 9 మంది మిగిలారు. ఆ 9 మందిలోని బర్నీ గారు అమ్మగారు, అదే విధంగా బర్నీ గారు గురువు గారు, మరి దివ్య నిఖితా గారి తాతగారు, తన స్నేహితురాలు, అదే పడాల కళ్యాణ్ యొక్క నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, మరి అదే విధంగా ఎమాన్యుల్ యొక్క అన్నయ్య, అదే విధంగా అవినాష్, ఇలాగా వీళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆత్మీయులు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన సజెషన్స్తో స్టేజ్ మొత్తం కలకల్లాడింది. అదేవిధంగా వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాలు తేల్చి చెప్పడంతో, ఎలా ఉండాలి అని చెప్పడంతో అక్కడ కూడాను స్టేజ్ అనేది చాలా అందంగా చక్కగా కనిపించింది. ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా నిండుగా ఉంది. వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ మనసులు కూడా నిండాయి. ఆనందంతోనే ఎపిసోడ్ పండింది. ఇక ఈ బిగ్ బాస్ స్టేజ్ మీద మన బర్నీ గారు గురువు గారు అని చెప్పాను. బర్నీ గారు గురువుగా ఎవరు ఎంటర్ అయ్యారంటే మన నాగబాబు గారు. అవునండి, మరి ఆ బర్నీ గారు లాకెట్ లో అమ్మ ప్లస్ గురువు అని 2 పెట్టుకున్నారు కదా. ఆ లాకెట్ లో అమ్మ వచ్చారు. అదే విధంగా గురువుగా ఎవరు అంటే తన గురువు అయిన మన నాగబాబు గారు వచ్చారు. ఈ నాగబాబు గారు రావడంతో ఆయన సడన్ గా ఆశ్చర్యపోయారు. ఈ స్టేజ్ మీద రావడంతో ఆయన సాష్టాంగ నమస్కారం, తల్లికి గురువుకి సాష్టాంగ నమస్కారం చేశారు మన బర్నీ గారు. వచ్చిన తర్వాత బర్నీ గారు రాకకి బర్నీ గారు కూడా గురువు గారు మరి నాగబాబు గారు మీరు రావడం ఏంటి నా కోసం అంటే, నిన్ను చూడడం కోసం ఈ స్టేజ్ మీదకి వచ్చానయ్యా, నీ కోసం నేను బిగ్ బాస్ని చూస్తున్నాను, నీ ఆట కోసం చూస్తున్నాను, అందుకని చెప్పి నిన్ను ఇలాగ స్టేజ్ మీద నుండి చూడాలని, ఈ స్టేజ్లో చూడాలనుకుని ఇక్కడికి వచ్చానని చెప్పి నాగబాబు గారు చెప్పడం. అదేవిధంగా తన తల్లి కూడాను మన బర్నీ గారికి పొగడ్డం. ఎందుకంటే తను చాలా కోపిష్టి మనిషి. ఇంత చక్కగా శాంతియుతంగా సామరస్యంగా తయారయ్యాడంటే నాగ్ సార్ మీరే ఆయన అలా తయారు చేసిన మా అబ్బాయిని అని చెప్పి ఆ తల్లి గారు కూడా ఆనందపడ్డారు. ఆ విధంగా గురువు తల్లి స్టేజ్ మీదకి వచ్చారు. ఇక నిష్పక్షపాత వైఖరితో దివ్య తాతగారు వచ్చారండి. అంటే నిష్పక్షపాత వైఖరి అని ఎందుకు అన్నాను అంటే, యాక్చువల్ గా ఈ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని ఫొటోస్ ఇచ్చారు, ఫ్లాగ్స్. అంటే టాప్ 5 లో ఎవరెవరు ఉంటారో తేల్చి చెప్పండి అని. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు, ఎమాన్యుల్ తరపున వచ్చిన వ్యక్తి ఎమాన్యుల్ టాప్ 5 లో ఉంటారని చెప్పారు. అదే విధంగా బర్నీ తరపున వచ్చిన నాగ్ సార్ కూడా బర్నీ ఉంటారని చెప్పారు. అదే విధంగా మన కళ్యాణ్ తరపున వచ్చిన తన తండ్రి కూడా కళ్యాణ్ టాప్ 1 అని చెప్పారు. కానీ దివ్య నిఖితా వాళ్ళ తాతగారు మాత్రం టాప్ 1 లో ఎమాన్యుల్ పెట్టారు, టాప్ 2 లో తనూజ్ అని పెట్టారు, టాప్ 3 లో బర్నీని పెట్టారు, టాప్ 4 లో సుమన్ శెట్టిని పెట్టారు, టాప్ 5 లో తన మనోరాలైన దివ్య నిఖితని పెట్టారు. ఎందుకంటే అంత నిష్పక్షపాతంగా ఆయన రివ్యూ అంటే ఆయన ఒపీనియన్ తెలియపరిచి పెట్టి, ఇంకా ఆమె ఎదగాలి, టాప్ 1కి వెళ్ళాలంటే మరికొన్ని స్టెప్స్ ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం అని చెప్పి ఆ తాతగారు చెప్పి వెళ్ళారండి. హ్యాట్స్ ఆఫ్ టు కాదు, 2 చేతులు ఎత్తి ఆ తాతగారికి నమస్కారం చేయాలి. ఇక ఈ వారం ఎవరిని క్లాస్ పీకలేదు నాగార్జున గారు. ఎందుకు అంటే క్లాస్ పీకే అంత సమయం రాలేదు. ఎందుకంటే మొత్తం క్లాస్ పీకేందుకు ఆక్యుపై చేశారు తనూజ అండ్ మన దివ్య నిఖితా. ఈ తనూజ దివ్య నిఖితా ఇద్దరు కూడా ఆక్యుపై చేసిన తర్వాత మరి ఇంకెవరికి తిడతారు నాగార్జున గారు చెప్పండి? ఎవరికి తిట్టాల్సిన అవసరం లేదు. ఈ తనూజాకి దివ్య నిఖితకే క్లాస్ స్పీకర్. అయితే ఈ కోణంలో ఎవరిది తప్పు అని చెప్పేసి నాగార్జున కూడా అందరికి అడగడం జరిగింది. బర్నీ గారిని అడిగారు, బర్నీ ఎవరిది తప్పు అని. బర్నీ గారు తనూజ తప్పు అని చెప్పడం జరిగింది. అయినా సరే మళ్ళీ ఎవరు తప్పు నాగార్జున ఎందుకు పదే గుర్చి చెప్పి అడుగుతున్నారో తెలియదు కానీ, బట్ బర్నీ మాత్రం ఎన్నిసార్లు అడిగినా తనూజ తప్పు అన్నాడు. అదే విధంగా ఎమాన్యుల్ వచ్చేసి దివ్య తప్పు అన్నాడు, ఎమాన్ వచ్చేసి తనూజ తప్పు అని చెప్పేసి అన్నారు. సో ఈ తప్పుల మీద చర్చించేటప్పటికి ఏమైందంటే ఇలాగ మొత్తానికి ఆ వీడియోలు కూడా వేసుకుని చూడడం చూపించడం కూడా జరిగింది. ఇలా వేసి చూపించిన తర్వాత అప్పుడు నాగ్ సార్ ఒకటే అన్నారు, దివ్యకి పీకవలసిన క్లాసు పీకారు. అంటే దివ్యకి ఏమన్నారంటే, దివ్యది ఎందుకు తప్పు కాదు అనే విషయంకి బర్నీ గారిని అడిగింది. బర్నీ గారు ఒకటే అన్నారు, బిగ్ బాస్ చెప్పే విషయం ఒకటి ఉంది, ఎవరినైనా ఒకరిని కెప్టెన్ కంటెండెన్సీలను తప్పించాలి, అర్హత లేదని, వారిని పేరు చెప్పు అంటే తన మనసుకు వచ్చిన పేరు, తన ఒపీనియన్ తను
భావ ప్రకటన చేసింది, అందులో తప్పేం లేదు. దాన్ని ఖండించడంలో డిఫెన్స్ చేసుకోవచ్చు అంటే నాగార్జున గారు అడిగారు డిఫెన్స్ చేసుకోకూడదా అని. డిఫెన్స్ చేసుకోవచ్చు, కానీ ఆ చేసుకునే కోణంలో హార్ష్గా గట్టిగా ఓవర్ ఎంతూజియాజంతో గట్టిగా అరవడం అనేదేమో అది గొడవకి దారి తీసింది. తనూజ అలా రైజ్ అయిండకూడదు, తనూజ ఎక్కువ గొడవ పెట్టి ఉండకూడదు, గట్టిగా వాయిస్ తెచ్చి ఉండకపోవలసిందని భరణి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా డెమాన్ విషయంకి వచ్చినట్లయితే డెమాన్ ఏమన్నాడంటే ఏపో అని చెప్పేసి ఆమె అన్నానండి. ఏపో అనేది మాత్రం కరెక్ట్ కాదు, చెప్పాలో పో అనే మాట కరెక్ట్ కాదు. అక్కడి నుండి గొడవ బాగా స్టార్ట్ అయిందని చెప్పారు. అయితే దాన్ని నాగార్జున గారు అడిగారు, మరి పిచ్చిగా మాట్లాడకనేది తప్పే కదా అని. పిచ్చిగా మాట్లాడి తప్పే కదా అయినప్పటికీ పో అనేది బాగా పోర్ట్రేట్ అయిందంటే అక్కడ నుండి వచ్చేసి ఆమెని డిస్టర్బ్ చేసిందండి ఆ వాయిస్ అంటే అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇమాన్యుల్ గడితే ఇమాన్యుల్ ఏంటంటే మరి దివ్య అలా గట్టిగా గొడవకి దారి తీసేలా అడిగుండపోవలసింది, దివ్య కామ్ అయిపోవలసింది, నన్ను అడిగితే దివ్యదే తప్పు అనుకుంటాను అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు నాగార్జున గారు అన్ని విషయాలు అడిగి ఇక్కడ వీడియో ప్రదర్శించిన తర్వాత ఆయన ఒకటే అన్నారండి, కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయా, పొగరు తలకెక్కిందా, నీ పద్ధతి మార్చుకో తనూజ అన్నారండి. అంతే నాగార్జున గారు. ఏంటంటే ఆమె ఒకటే అన్నారు, నువ్వు కెప్టెన్ అయ్యాక చెప్పాలో పో అని అంటావా, పో అనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటే అలా కాదని ఏదో చెప్పబోయిందని. ఏదైనప్పటికీ మాట జారితే ఆట జారిపోతుంది, మాట జారొద్దు, అందుకే నీ ఆట జారిపోద్ది, పడిపోద్ది, అతఃపాతాలకి వెళ్ళిపోతావు అంటూ హెచ్చరించారు. నిజమే సార్, సారీ అని చెప్పబోయింది. నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నావు, నేను నీకు అడుగుతున్నప్పుడు నిల్చున్నావు కదా, మామూలుగా ఉన్నావు కదా, అదే మౌనం, అదే సంస్కారం, అదే అంగీకారం అనేది మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటూ స్పాట్లో ఆయన ఆమెకు నిలదీసేటప్పటికి ఆమె బిత్తరపోయింది, నిర్ఘాతపోయింది, ఏం అనలేకపోయింది. గట్టిగా ఆమె కూడా నువ్వు ఎందుకు ఇది అయిపోతావు, నువ్వు కామ్గా మాట్లాడచ్చు కదా, తన ఒపీనియన్ తను పెట్టింది, నువ్వు ఎందుకు అంత రైజ్ అయిపోతావు, కళ్ళు నెత్తిమెత్తికి ఎక్కాయా లేకపోతే పొగరు తలకెక్కిందా, అది పనికిరాదు, నీ పద్ధతి మార్చుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ లాంగ్వేజ్, నీ బిహేవియర్ మార్చుకో అని చెప్తూ చాలా ఎక్కువగానే క్లాస్ పీకారు తనుజకి. తర్వాత కూడా ఆడియన్స్కి సరిపోతుందా ఇంకేమైనా క్లాస్ పీకాలా అని కూడా అడిగారు ఆడియన్స్కి. అది మరి ఎడిటింగ్లో ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత దివ్య నీకు తక్కువ అడిగితే దివ్య నేను అలాగా గొడవ పెట్టుండకపోతే రైజ్ అవ్వకపోవలసింది, నా తప్పు ఉంది, కాకపోతే తను ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది పంచాయతీల కోసం కూడా నాగార్జున గారు డిస్కషన్ చేయడం జరిగింది. ఎక్కడుండి మరి మనం మాట్లాడుకుని ఒకటి ఆమె అదే ఆయింట్మెంట్ రాసే విధానం, ఎవరు మన భరణి గారు ఆమె కాలు నొప్పి అయితే ఆయింట్మెంట్ రాశారు. ఆ విషయంపై దివ్య నిఖితకి ఇష్టం లేదు. ఎందుకు దివ్య నిఖిత అంటే లేదు, నాకు ఆయనకి వేలు బాగాలేవు కదా, ఆయింట్మెంట్ రాయడం అనేది నాకు నచ్చలేదు, ఆయన వేలు నొప్పి వస్తున్నాయి కదా అని దివ్య నిఖిత చెప్పారు. దివ్య నిఖిత చెప్తే మరి అలాంటప్పుడు నీ తలను ఎలా పట్టించుకున్నావు, నీ తలను ఎందుకు మసాజ్ చేయించుకున్నావు అని అడిగారు నాగా సార్. అంటే అప్పటికి ఆయన వేలు నొప్పి లేదండి, ఒకవేళ అప్పటికి నాకు వేలు నొప్పి ఉన్నది అని ఉంటే నేను మసాజ్ చేయించుకుపోయింటిని, అప్పటికి తగ్గిపోయింది, 2 రోజుల క్రితమే నాకు వేలు నొప్పి అని సార్ చెప్పారు, సార్ వేలు నొప్పి చెప్పినప్పుడు మీరు ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని నేను చెప్పాను, అలాంటప్పుడు ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఆ వేలుతో ఆయన కాలుకి ఆయింట్మెంట్ రాయడం వేలుకి ఇది అవుతుంది కదా అంటే భరణి గారు అన్నారు నేను బొట్టన వేలుతో రాశానని నేను చెప్పేసి అన్నారు. ఏదైనప్పుడు కూడా అక్కడ తనూజ మాత్రమే కాదు, ఇమాన్యుల్ ఉన్నా కళ్యాణ్ ఉన్నా ఎవరున్నా సరే నాకు ఫీల్ అవుతాను అని చెప్పేసి దివ్య చెప్పింది. తర్వాత భరణి గారు అన్నారు నేను అందరికీ రూమ్లో రాశానండి, ఎవరికి దెబ్బలు తగిలినా అని చెప్పారు. అదే ఎవరైనా రాసేటప్పుడు దివ్య నిఖిత చూసిందా నాగార్జున గారు కూడా అడిగారు. అంటే ఇది చూడకన్నా చేయడానికి ఇదేం తప్పుడు పని కాదు కదా, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాయడం కదా, దీన్ని చూడకన్నా ఎందుకు చేస్తారని అందరూ చూసే ఉంటారు, చూస్తున్నట్టుగా పబ్లిక్గా రాశానని భరణి గారు చెప్పడం జరిగింది. ఇదంతా ఒక రకమైన అంటే ఒకటి ఆఖరికి నాగార్జున గారు ఒకటే అడిగారు, మీ ఇద్దరు కొట్లాడుకున్నారు దెబ్బలాడుకున్నారు కానీ భరణి గారిని ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా అడిగారు. ఆ విషయానికి వచ్చి దివ్య తీసుకురాలేదు, తనుజని తీసుకొచ్చింది మొట్టమొదటిసారి అని చెప్పేసి భరణి గారు చెప్పడం కూడా జరిగింది. మరి ఎపిసోడ్లో ఉంటుందో ఎడిటింగ్లో కట్ అయిపోతుందో తెలియదు కానీ భరణి గారు చెప్పారు ఈ తనుజే తీసుకొచ్చిందండి దివ్య కాదని. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఎపిసోడ్లో రేపు ఈరోజు అయితే ఎలిమినేషన్స్ లేదు, శనివారం ఎపిసోడ్లో సేవింగ్ ఒకటే జరిగింది. ఎందుకంటే మరి కళ్యాణ్ అన్సేఫ్లో ఉన్నారు ప్రస్తుతానికి, అదేవిధంగా దివ్య నిఖిత అన్సేఫ్లో ఉన్నారు, మరి భరణి గారు అన్సేఫ్లో ఉన్నారు, ఒక ఇమాన్యుల్ సేఫ్ అని వచ్చింది, ఇమాన్యుల్ మాత్రం సేఫ్ అయ్యారు ఈ రోజు ఈ శనివారం ఎపిసోడ్లో. మరి రేపు ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేను మళ్ళీ త్వరలో మీ ముందుకు వచ్చి చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇమాన్యుల్ మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావడానికి ఉంది స్టేజ్ మీదకి. ఇప్పటికీ వాళ్ళ క్లాసులతో టైం అంతా అయిపోయింది కాబట్టి మరి రేపు మనం కలుద్దాం. రేపు మిగతా సేఫ్లు మిగతా ఫ్యామిలీ వీక్ అనేది రేపు జరుగుతుందని చెప్పేసి నాకు సార్ చెప్పడంతో మిగతా 5 ఫ్యామిలీ మీకు రేపు ఉంటుంది. ఇదండి ఇప్పటి అప్డేట్స్.
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. అన్నట్టు ఈరోజు శనివారం రాత్రి ఎపిసోడ్లో చూడండి. ఎందుకు చూడమన్నాను తర్వాత రేపు మాట్లాడదాం.